వీబ్యాక్ డెలివరీ గురించి చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడంతా అది ట్రెండింగ్ అనమాట. నాకు ముందు సిజేరియన్ అయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవుతుందా? ఈ క్వెషన్ చాలామంది అడుగుతున్నారు కమెంట్స్‌లోను. అండ్ ఇక్కడ డైరెక్ట్‌గా కన్సల్టేషన్స్‌కి వచ్చినప్పుడు కూడాను. ఇప్పుడే నేను ఒక పేషెంట్‌ని చూసాను. తను బేబీని పట్టుకొచ్చింది. 5 మంత్స్ బేబీ. సిజేరియన్ అయింది. నార్మల్‌గా చాలా ట్రై చేశారు. సిజేరియన్ అయింది. ఆ బేబీ ఏజ్ ఇప్పుడు 5 మంత్స్. ఇంకా బ్రెస్ట్ ఫీడ్ చేస్తోంది. తను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నాకు నార్మల్ డెలివరీ అవుతుందా? ఇది ఎవరు చెప్పగలరు? కదా! సీ వెజనల్ బర్త్ అన్నది సిజేరియన్ తర్వాత అవుతుందా లేదా అన్న దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద అది డిపెండ్ అవుతుంది. లైక్ ఈ ప్రెగ్నెన్సీకి, ఆ ప్రెగ్నెన్సీకి ఇంటర్వెల్ ఎంత? ఓకే. ఆ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఎంత? ఉమినీళ్ళ క్వాంటిటీ ఏంటి? తల్లి పెల్విస్ ఎలా ఉంది? తల్లి పెల్విస్‌కి బేబీ వెయిట్‌కి ఏమన్నా డిస్‌ప్రపోర్షనేట్‌గా ఉందా? అంతా బానే ఉందా? లేదా తల్లికి ఆహ్, ఏమైనా మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లైక్ బీపీ గాని, షుగర్ గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవే కాకుండా ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మొమెంట్‌ని ఎంజాయ్ చేయకుండా ఓవర్ థింకింగ్ అనేది అందరికీ అలవాటైపోయింది. ఫ్యామిలీస్ అలాగే ఉంటున్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే ఉంటున్నారు. అంటే విమెన్ గూడా అలాగే ఉంటున్నారు. ఇప్పుడున్న 5 మంత్స్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. ఇప్పుడు తను రికవర్ అవ్వాలి. ఆ పాత డెలివరీ నుంచి అండ్ అడిక్వేట్ స్పేసింగ్ ఇవ్వాలి. అప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి. అప్పుడు కదా డెలివరీ. సో, ప్లీజ్ స్టాప్ ఓవర్ థింకింగ్ అండి. ఆహ్, మీరు చక్కగా ఆప్టిమమ్ హెల్త్ ఉండేలా చూసుకోండి. ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోండి. త్రూఔట్ ప్రెగ్నెన్సీ యాక్టివ్‌గా ఉండండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మంచిగా చెకప్స్‌కి వెళ్ళండి. హ్మ్. దెన్ యూ థింక్ ఆఫ్ వెజనల్ బర్త్. ఇండియాలో చాలామంది యాక్టివిటీ జీరో. త్రూఔట్ ప్రెగ్నెన్సీ యాక్టివిటీ జీరో. బట్ ఎక్స్‌పెక్టేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఈస్ 100% ఫర్ నార్మల్ డెలివరీ. ఇట్ డజంట్ వర్క్ లైక్ థట్. ద ఫోకస్ షుడ్ బి హెల్తీ మదర్ అంటే హెల్తీ బేబీ. దానికి ఏం కావాలో అది చేయండి. ఓకే. Leave the rest to your gynecologist. I hope this is useful to you all. Thank you.